శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత విశ్వమణి బాబు గారు. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, నేను ధ్యానం చేయాలని అనుకుంటున్నాను. సో అది మీరు నాకు లైవ్లో చేసి చూపించాలి. సో ఈ ధ్యానం చేసేవాళ్ళు చిన్న నుంచి పెద్ద వరకు ఏ వయసు వారు ఎన్ని నిమిషాలు చేయాలి, సో వయసుతో సంబంధం లేకుండా ధ్యానం చేయాలా, ఎలా చేయాలనేది నాకు పూర్తిగా బ్రీఫ్గా వివరించండి. సో ఈ ధ్యానం చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎలాంటి ధ్యానం చేసేటప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, అన్ని పాడుబడ్డ ఆలోచనలు నెగిటివ్, ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెస్ట్ క్వశ్చన్. అందరికీ అవసరమైంది. చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఈ బిజినెస్ మ్యాన్ అయినా ఎంప్లాయర్ అయినా ఎవరికైనా ప్రతి మానవుడికి అవసరమైంది ధ్యానం. ఓకే. ధ్యానం అనేది వయసుతో సంబంధం లేదు. బాగానండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని భయపెట్టడము అనేది అసలు మర్చిపోండి. ఎవరి మాట వినకూడదని నేను చెప్తుంటే మళ్ళీ వాళ్ళు ఏం చెప్పేది? నీ మైండ్ మాట మాత్రం నువ్వు వినాలి. నీ మైండే చెప్తుంది సలహాలు, దాన్ని విను. నువ్వు ఇప్పుడు ధ్యానం అనేది 2-3 రకాలు ఉన్నాయి. కుండలి అయ్యంతా మనకి అవసరం లేని పని. నీకు కావాల్సింది 7 చక్రాలు ఓపెన్ చేసుకోవడం. ఆ 7 చక్రాలు ఓపెన్ అయిపోయిందంటే నీ జీవితంలో అన్ని ధన్యమే. ఆ చక్రాలు ఓపెన్ అవడానికి ఒక 21 నిమిషాలు చేస్తే డైలీ చేసినామంటే చాలు. లేదు నేను అంత పని చేస్తానంటే ఒక 1/2 అవర్ చాలు. చక్రాలు ఓపెన్ అవుతే కూడా చాలా డేంజర్. ఎవరని అండి అది ఆ భయాన్ని తీసేమన్నాను. వాళ్ళు భయపెడతారు, నీకెందుకు ఆ భయము? ఆ భయం ఎందుకు? వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది అనదు. చక్రాలు ఓపెన్ అయితేనే నీకు ఆనందం, నీకు సుఖం. అంత లోపల నీకు చక్రాలు ఓపెన్ అయ్యేది వచ్చి ఊరికి అవ్వదండి. చక్రాలు ఓపెన్ అయ్యేది నీ మైండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అది నీ మైండ్ పాజిటివ్గా వచ్చే కొద్దీ చక్రాలు ఓపెన్ అయిపోతాయి. పాజిటివ్గా వచ్చే కొద్దిగా ఎందుకు డేంజర్ ఎందుకు వస్తుంది? అప్పుడు నీ మైండ్ పాజిటివ్. అప్పుడు మనం అనుకున్నది జరిగిపోతుంది. ప్రతిదీ అనుకునేది చిన్న చిన్న విషయం కానించే స్టార్ట్ అవుతుంది. ఏదైనా జరుగుతుందండి. ఓకే. అది మీకు తెలియదు. ఎంత గొప్పగా జరుగుతుందంటే అంత గొప్పగా జరుగుతుంది. కాబట్టి ధ్యానం ప్రతి మానవుడు ఏం చేస్తారంటే నిద్రలేస్తారు. ఇన్నాళ్ళు పనికి రాకోకుండా గాఢ నిద్రపోయి ఏం సాధించారండి? ఏమైనా సాధించారా? ఏమీ లేదు. తిరిగారు, ఏమీ లేదు. కొంతమంది తెల్లారి చేస్తే 4 గంటల నుంచి కూడా మేలుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మేలుకొని పనికిరాని మాటలు మాట్లాడతారు కూర్చునేసి. కొంతమంది లేసుకునే భార్యనే తిట్టుకోవడమో, లేక ఇంట్లో గొడవలు, భార్య భర్తలు గొడవలు పెట్టుకోవడమో, పనికిరాని విషయాలు, డబాల్ సౌండ్లు వేసుకొని పనికి రాకుండా ఉన్నాయి. అన్నీ వదిలేయాలి. ఆ టైము ప్రశాంతంగా ఉంటుంది. ఎవడైనా నిద్రపోయగలిగే శక్తినే, పనికి రానివాడికి కూడా నిద్ర వచ్చే టైం ఆ టైమే. కొంతమంది ఇట్లా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, సార్ ధ్యానం చేసి మళ్ళీ పడుకోవచ్చా అని. అస్సలు పడుకోకూడదు. అంతేనా? ధ్యానం చేసి నువ్వు లేచేసినావు, సూర్యోదయానికి ముందు లేచేసిన తర్వాత నువ్వు పనులు చేసుకుంటూ మళ్ళీ కాలకృత్యాలు చేసుకుంటే దీనికి ధ్యానానికి అంటూ ముట్టు ఏమి లేదండి. ఆ భార్య పక్కన ఎంజాయ్ చేసేసి హ్యాపీగా ధ్యానం చేసుకో. ఓకే. ఆ నాన్ వెజ్ తినాలన్నా, మటన్ చికెన్ వంచేయి, నీకు ఏం తోస్తుంది అది తినేయి. ఏమి లేదు, అంటూ ముట్టు లేదు. ఎవరు చెప్పారండి? ఇదేం దేవుడు పూజలు చేయమన్నాను నేను? తలకు పోసుకొని చేయాలి, స్నానం సబ్బేసి రుద్దుకొని చేయాలి, షాంపు వేసుకొని, అయ్యంత లేదు. నీ మైండ్ నీ బాడీలో ఉన్న చక్రాలు ఓపెన్ చేసుకొని నీ మైండ్ని పాజిటివ్గా తెచ్చుకొని విశ్వశక్తి కనెక్ట్ అవ్వడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేసుకునే దానికి దీనికి అంటుడాడు వచ్చింది, ముట్టుడాడు వచ్చింది. కాబట్టి ఇన్నాళ్ళు చేసిన దాన్ని వదిలేసి నిద్రలేయండి. భూదేవికి ఎన్నో వీడియోలో చెప్పాను, ఒక నమస్కారం ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎవడైనా ధ్యానం పొందాలి కదా, నువ్వు ధ్యానంలో సాధించాలి కదా. ఆ భూదేవికి ఒక్కసారి 3 సార్లు నమస్కరించుకొని అర్థంలో బాగా పాస్ట్గా నీ గురించి చెప్పుకో. చేస్తాం ధ్యానం. అక్కడ అప్రిమేషన్ ఊరికే నీ గురించి గొప్పగా పౌడుకో అంటే నువ్వు నీ గురించి ఎప్పుడైతే చెప్పుకుంటావో అప్పుడే నీ ఇన్నర్ మైండ్ మేల్కొంటుంది. నువ్వు ఇతరుల గురించి ఆలోచించి పనికి రాకుండా పోయినావు. నీ గురించి గొప్పగా చేసుకో. అప్పుడే నీ చక్రాలు, నీ మైండ్ పాజిటివ్గా రావడానికి అన్ని అవకాశాలు, నీ ఇన్నర్ మైండ్ మేల్కోవడానికి. చెప్పేసి వచ్చి కూర్చో, లైట్లు ఆఫ్ చేసుకో. ధ్యానం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి? ఏ దిక్కులో కూర్చోవాలి? ఉత్తర దిక్కు కూర్చోవాలి. నీ ఫేసు నార్త్. సార్ ఉత్తర తిరుగుకోవాలంటే నేను ముందుకు చూడాలన్నా, వెనక్కి చూడాలన్నా, నా వీపు వెనకుండాలన్నా, ఉత్తర పక్క అంటే ఏ పక్క సార్? ఇంకా కూడా చెప్తూ ఉంటారు. క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి నాకు. అంటే ఉత్తర దిక్కు చదువుకున్న వాళ్ళు చాలామంది అడిగారండి, ఏందండి ఇలా ఉన్నారు? నాకే ఒక మాదిరి అయిపోయింది వాళ్ళు అడుగుతుంటే. చదువుతో సంబంధం లేదని మళ్ళీ కొట్టుకుంటాను. సూర్యుడు ఏ పక్క వస్తున్నాడు ఆయన నిలుచుకొని చూడండి. ఓకే. సూర్యుడు మరుస్తాడు కదా, ఆయన నిలుచుకొని చూడండి. ఇలా పెట్టండి చేయలు. ఆయన ఇది సూర్యుడు ఇట్లా పెడితే ఎడమ దిక్కు ఏది ఉంది అదే ఉత్తరం అండి. ఎడమ ఏది ఉందో నువ్వు సూర్యుడే చూడాలి. నువ్వు ఆయన ఎప్పుడు కానీ తూర్పే ఉదయిస్తాడు. పడమర ఎక్కడైనా ఉదయిస్తాడా, దక్షిణం ఉదయిస్తాడా, లేక ఉత్తరం ఉదయిస్తాడా? లేదు కదా. ఆ ఎడమ దిక్కు ఏది ఉందో దాన్ని ఉత్తరం అంటారు, ఈ కుడి దిక్కు దాన్నే దక్షిణం అంటారు. నువ్వు సూర్యుడే చూస్తున్నావు, అది తూర్పు అంటారు. నీ బ్యాక్ ఉండేదాన్ని పడమర అంటారు. ఇంకేమన్నది ఉత్తర దిక్కు తెలుసుకుని ఉత్తరం తిరిగి చేయాలి. ఉత్తరమే తిరిగి ఎందుకు చేయాలి? ఉత్తర దక్షిణ ధ్రువాలు ఆకర్షించబడతాయి. తూర్పు లేదా ఉత్తరం? ఉత్తరమే తిరిగి చేయాలి. ఉత్తరం ఇంతకు ముందు తూర్పు అన్నారు. తూర్పు సూర్యుడు,
నీకు ఉత్తర దిక్కు తెలియజేయడానికి చెప్పాను. సూర్యుని చూస్తే చెయ్యిలు ఇలా పెట్టామంటే నీకు ఎడం చేతి పక్క ఏది ఉంది అది ఉత్తర దిక్కు అంటారు. అలా తిరిగి చేయాలి, ఇలా అలా కూర్చోవాలి. చీకట్లో లైట్లు ఎంత ఆఫ్ చేసేయండి, ఇలా పెట్టుకోండి చెయ్యిలు. ఇప్పుడు ధ్యానం లైవ్లో చేపిస్తున్నాను, మీరు చేయాలి. మిమ్మల్ని నేను చూస్తాను, నేను కళ్ళు మూసి తెరిచేస్తాను. మీరు మాత్రం కళ్ళు మూసుకొని నేను చెప్పే ఓకే అనేదాకా మీరు పెట్టుకొని అట్లా ఉండాలి. ఇలా పెట్టుకోండి, ఈ బట్టన్ వేలు పెట్టుకోండి, ఈ బొడ్డు కింద ఆంచుకోండి. వెన్నుముక స్టార్ కారుకోకుండా స్టడీకి పెట్టుకోండి. ఈ చూపు ఉంది కదా, ఈ చూపు మిడిల్ అంటే ఇక్కడ ముందుకి మిడిల్లో చూడండి, నేను చూడండి. పైకి లేకుండా కిందకి లేకుండా మిడిల్గా కళ్ళు మూసేయండి. కళ్ళు మూసేసి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మైండ్ని కంట్రోల్లో తెచ్చుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి, గమ్మని పెట్టండి. మీ మైండ్ అంతగా శ్వాస మీదనే పెట్టేయాలి. అంటే గాలి ఎక్కడ పీలుస్తున్నావు, ఏంది నీ పరిస్థితి, దీన్ని ఆలోచించి, లేకపోతే 7 గంట ఆడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా పెట్టుకొని మిడిల్ ఇట్నే చూడాలి. వెనక్కి వాలకూడదు, ముందుకు వాలకూడదు, సైలెంట్గా ఇలా. ఓకేనా? మీరు మధ్యలో ఏమైనా కళ్ళు తెరిచారా? ఎస్. అంటే మీరు కళ్ళు మూసినంతసేపు నాకు వేరేలాగా ఉంది. ఎస్, అందుకే టెస్ట్ చేస్తాను. నీకు చెప్పేశాను కదా ముందే, నేను మూస్తాను మళ్ళీ తెరుస్తాను అన్నాను. నేను మూసినంత సేపు నీకు ఒక టైప్లో ఉంటుంది, తెరిచినప్పుడు ఒక టైప్ కనిపిస్తుంది. అనిపించిందే లేదా? అనిపించింది. అదే ధ్యానం యొక్క పవర్. చూడు, నీకే తెలియజేసిందే లేదా? ఏంది ఎంతసేపు ఇలా ఉండింది, మళ్ళీ ఏదో అనిపించింది కదా? నాకు 2 రకాలుగా అనిపించింది. ఒకటేమో ఆలోచనలు ఏం రాలేదు ఒక టైంలో. అంటే నేను మూసినప్పుడు నీకు మూసినావు కాబట్టి ఆలోచనలు ఉండవు, రాలేదు. ఆ శక్తి నీకు టచ్ అవుతుంది. నేను కళ్ళు తెరిచినప్పుడు నీకు ఆలోచన శక్తి స్టార్ట్ అయిపోయింది, వచ్చింది. ఎస్, వస్తుంది. నేనే చెప్పేశాను కదా. సో ఇది ఎలా సార్? అంటే ఇప్పుడు నేను రోజు గురుముఖంగా చేయలేము, నువ్వు చేయలేవు. అందుకనేసి నేను ఉన్నాను కాబట్టి నీకు 2 రకాలు తెలిపించాను. నేను లైవ్లో ఎందుకు చూపించానంటే, నేను చేసినప్పుడు, నేను కళ్ళు మూసి నీతో కూడా ధ్యానం చేసినప్పుడు నీకు ఆ యొక్క ఆలోచన శక్తి అనేది నీ కంట్రోల్లోకి తీసుకోగలిగే శక్తి, నీ మైండ్ నీ కంట్రోల్లోకి వచ్చేసింది. నేను కళ్ళు తెరిచి నిన్ను చూడడానికి స్టార్ట్ చేశాను. నీకు ముందే చెప్పాను, నేను కొంచెంసేపు మూసి తెరుస్తానని. అప్పుడు నీకు నెగిటివ్ ఆలోచన ఏదేదో వచ్చేసి పడిపోయింది. అంటే ఆ యొక్క కంట్రోల్ తప్పిపోయింది. ఇదే ధ్యానం యొక్క పవర్. మరి దీన్ని కంట్రోల్ చేయాలి. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రతిరోజు అప్రిమేషన్ చేయాలి. మిర్రర్లో అప్రిమేషన్ చేసి కూర్చొనేసి నీ మైండ్ని వాడుకోవాలి. మైండ్ని ఎలా వాడుకోవాలి? ఎక్కడికి వెళ్ళకూడదు ఆ మైండ్. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నీకు ఆలోచన నెగిటివ్కి వెళ్ళిపోతున్నది, అలా పోకూడదు. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆ మైండ్ని తీసుకో. ఎక్కడి నుంచి గాలి పీలుస్తున్నాం, మళ్ళీ ఎక్కడి నుంచి బయట వెళ్తుంది, ఆ గాలి దాని మీద పెట్టు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ మైండ్ని తీసుకొచ్చి ఎండ పెట్టు. మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళ వరకు ఆ నెగిటివ్ ఆలోచన వస్తూనే ఉంటుందండి. వెంటనే కట్ అవ్వదు. ఎవరు చెప్పింది ఎవరికి కట్ అవ్వదు. నాకు చాలా రోజులు వస్తూనే ఉంటుంది. తర్వాత మమ్మేకి. మరి ఆలోచన నిజమయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఏ ఆలోచన? నెగిటివ్ అది నిజం అవుతుంది. నీకు పాజిటివ్ రావడానికి నువ్వు రప్పించుకుంటున్నావు, అదన్నీ వేస్ట్గా అయిపోతుంది. నువ్వు పాజిటివ్గా వచ్చేస్తావు. నీ చక్రాలు నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా వస్తావో అప్పుడు నీ చక్రాలు 7 చక్రాలు ఓపెన్ అయ్యి విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి నీ మైండ్ అన్ని సిద్ధం చేసుకుంటుంది. అప్పుడు నువ్వు ఏది అనుకున్నా జరుగుతుంది. ఎవరో చెప్పారు చక్రాలు ఓపెన్ అయితే డేంజర్ అని. ఏం భయపడకండి, చక్రాలు ఓపెన్ అయితేనే నీ జీవితం జీవితం స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకో దీంట్లో చిన్న సందేహం. కింద కూర్చున్నప్పుడు ఇది కూడా వెన్నుముక్క నిటారుగా పెట్టుకోవాలి. ఇది ఈ కాలు మీద ఈ కాలు చైర్లో కూర్చుని, ఇప్పుడు మన ఇద్దరం చైర్లో కూర్చున్నాం. చైర్లో కూర్చున్నప్పుడు నా కాళ్ళు ఉన్నాయి కదా, ఎడం కాలు కుడి కాలు మీద, అంటే ఎడం కాలు మీద కుడి కాలు పెట్టి ఇలా పెట్టుకునేసి వెన్నుముక్క ఇలా పెట్టుకొని స్ట్రైట్గానే కూర్చోవాలి. నేను బాగా ఆనుకొని చేయడమో ఇలా చేయడం అలా అంత ఉండకూడదు. ఆ వెన్నుముక్క స్ట్రైట్గా ఉన్నప్పుడు ఆ బరువుకి చక్రాలు ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? ఎడమ కాలు మీద కుడి కాలు. ఎస్, కుడి కాలు అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకునేసి ఇట్లా పెట్టుకునేసి ఇలా కూర్చొని స్టడీగా సూపు మిడిల్లో పెట్టి ఇలా ధ్యానం చేస్తే దినం చేస్తూనే ఉండు. రాలేదు, కాలేదు, అవ్వలేదు, మర్చిపో. 9 రోజుల్లో మనకి ఏదన్నా రిజల్ట్? 9 అనేది కాదు, 3వ రోజు కూడా కనిపించిన వాళ్ళు ఉన్నారు. ఒక రోజుకి బిత్తరపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని టెస్ట్ చేస్తుంది ఈ ధ్యానంలో. నువ్వు చెప్పిన ఒక క్వశ్చన్ ఏమో చెప్తున్నారు సార్, ఏదో భయపడుతుంది. నిన్ను టెస్ట్ చేస్తుంది. నువ్వు మన సబ్జెక్ట్ కరెక్ట్ అయినా కాదని విశ్వశక్తి. కొంతమందికి ఏదో భూతం కనిపించినట్టు ముందర ఏదో వచ్చి నెట్టేసినట్టు వెనకబడిపోయినట్టు ఇలా కనిపిస్తుంది. నాకు జరిగిందంత అప్పుడు ధ్యానంలో మంచి నిద్ర లాగేసి ముందుకు తోసేసాను. ముందుకు పడిపోతాను నేను. ముందుకు పోయి ఈ తలగా కొట్టుకుని పోయబ్బాని లేసి కూర్చునేది, మళ్ళీ భయపడిపోయి అలా జరిగింది. అవన్నీ పోతాయి. కొన్నాళ్ళు చేయగతే తినగా తీయకుండా నువ్వు చేయగా నీ ఆలోచన శక్తి మంచి కంట్రోల్కి వచ్చేస్తుంది. నీ మైండ్ కంట్రోల్ తెచ్చుకొని ధ్యానం ద్వారా పొందగలవు. ఇలా ఎన్ని రోజులు చేయాలి సార్?
21 డేస్ చెప్తానండి. ఎందుకంటే నీ ఇన్నర్ మైండ్ మేల్కోవడానికి. ఇన్నర్ మైండ్ మేల్కొన్న తర్వాత నువ్వు మానుకోమన్నా నిన్ను మానుకోనివ్వదు. నువ్వు చేయరా అని పదే పలుకుతుంది. కాబట్టి ఏ టైంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది సార్? 4 నుంచి చేస్తా ఉన్నా. 4కి లేసుకొని 4:30 కూర్చుంటారా, 4 కూర్చుంటారు, లేక 5 కన్నా కూర్చోండి. ఈ 3 టైంలు ఏదైనా ఉపయోగించుకోండి. 4 కన్నా కూర్చో, లేక 4:30 లేక 5 కూర్చోండి. అంతకు పైన వేస్ట్గా మళ్ళీ తెల్లారిపోయిన తర్వాత వేస్ట్. ఉత్తరం దిక్కున కూర్చోవాలి. నార్త్ వెస్ట్ కూర్చొని చేయండి. ప్రతిరోజు ఇలా చేసినారంటే మీరు 7 చక్రాలు ఓపెన్ అయ్యి వేసుకుంటే కనెక్ట్ అయ్యి నీకు అన్ని పనులు నువ్వు కోరుకున్నదంతా అనుభవించడానికి అవకాశాలు నీ ముందుకు వస్తాయి ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ సార్. లైవ్లో ఎలా చేయాలి ధ్యానం అనేది చాలా చక్కగా చెప్పారు. సో 21 రోజులు 21 నిమిషాలు చేస్తే సరిపోతుంది. 21 నిమిషాలు చేసేవాళ్ళు కరెక్ట్గా చేయాలి. అంత తక్కువ చేస్తే వేస్ట్ అవుతుంది. 21 నిమిషాలు అయింది. 21 నిమిషాలు అలారం పెట్టుకోవాలి. సైలెంట్లో రింగ్ టోన్ పెట్టేసి అలారం పెట్టేసి 21 నిమిషాలు పూర్తి అవుతానే అలారం అవుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ అయిపోయింది. అలా చేసుకోండి. అది కళ్ళు తెరిచేటప్పుడు అప్పుడు ఏమని అదే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ అని కళ్ళు తెరుచుకొని ఆనందంగా మహిమ చూడు. థ్యాంక్స్ చెప్పాల్సింది వాళ్ళిద్దరికే కదా, మనకి డబ్బు కావాలి. దేవుడు ఫొటోస్ ఏమన్నా? ఏమి లేదు, నువ్వే దేవుడు అంటా ఉంటే మళ్ళీ ఏందండి, నువ్వే అండి దేవుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ధ్యానం ఎలా చేయాలి, చేసిన తర్వాత ఎలాంటి రూల్స్ పాటించాలి, చేసే ముందు ఎలాంటి రూల్స్ పాటించాలి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ధ్యానం ఎలా చేయాలి, 21 రోజుల్లో ఎలాంటి ఫలితాన్నైనా పొందొచ్చు అని విశ్వమోహన్ బాబు గారు చెప్తున్నారు. సో అది ఎంత పెద్ద కోరికైనా కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. అది సో డిపెండ్స్ ఆన్ మన నెగిటివిటీని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. 21 రోజుల్లో వాటి బ్లాకేజెస్ క్లియర్ చేసుకుంటే ఆ ఫలితం అయితే పొందొచ్చు. థ్యాంక్ యూ.